స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నుంచే పోటీ. రానున్న 10వ తరగతి పరీక్షలు దృష్టిలో పెట్టుకుని 500 మంది 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ల పంపిణీ. దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులకు విముక్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశ ప్రజాస్వామ్యాన్ని 4 క్యాన్సర్ గడ్డలు గాయాలు చేశాయని, అవి బంధుప్రీతి, బుజ్జగింపు, అవినీతి మరియు కులతత్వం. వాటిని ప్రధాని మోడీ 10 సంవత్సరాల్లో ఈ 4 క్యాన్సర్లను తొలగించి పనితీరును పెంచే రాజకీయాలను స్థాపించారని, దేశం కోసం పనిచేసే ఏకైక వ్యక్తి మాత్రమే దేశాన్ని పరిపాలిస్తాడు అనే ఫార్ములాను మోడీ స్థాపించారని అమిత్ షా పేర్కొన్నారు. 4 नासूरों ने ग्रसित किया था, परिवारवाद, तुष्टीकरण, भ्रष्टाचार और जातिवाद. ये 4 नासूरों से कलर्ड देश के जनमत और फैसले आते थे. मोदी जी ने 10 साल के अंदर परिवारवाद को समाप्त किया, जातिवाद को समाप्त किया, भ्रष्टाचार को समाप्त किया और जातिवाद को भी समाप्त करने का काम नरेंद्र मोदी जी ने. अरे चारों नासूरों को हटाकर पॉलिटिक्स ऑफ परफॉर्मेंस को एस्टैब्लिश किया. जो देश के लिए काम करेगा वही देश में राज करेगा. इस सूत्र को उन्होंने प्रस्तावित करने का काम किया. जातिवाद, तुष्टीकरण, परिवारवाद और भ्रष्टाचार के पैसों से चुनाव लड़ने वाले आज मजबूर हो गए हैं. अकेले मोदी जी को हरा नहीं सकते. ऐसे मंच पर मनमेल न होने के बावजूद लाइन में बैठकर इंडी अलायंस का नाम देकर फोटो अपॉर्चुनिटी कर रहे हैं. मगर मनमेल नहीं है, न सिद्धांत है, न नियत है, न नेता है. कोई नेता तय नहीं कर सकता, कोई बनने के लिए भी तैयार नहीं है, क्योंकि परिणाम निश्चित है. देश की जनता ने तय कर लिया है. 400 पार का फैसला देश की जनता ने किया. ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి, అమరవీరులకు నివాళులు అర్పించని వ్యక్తి, ఒక్కనాడు జై తెలంగాణ అనని వ్యక్తి నేడు సీఎం అయ్యాడని, బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఒక్క పువ్వు కూడా పెట్టలేని సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఇవాళ ఒక ఉద్యమకారుడు, ఒక అమరుడు సిరిపురం యాదయ్య చనిపోయిన రోజు ఇవాళ. కరెక్ట్గా ఇవాళకి 14 ఏళ్ల క్రితం ఆనాడు చలో అసెంబ్లీ అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే, అంటే తెలంగాణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20వ తారీఖు 2010వ సంవత్సరం ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ వైపు వస్తూ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు, ఇనుప కంచెలు వేసినారు, బాష్పవాయు గోళాలు కొడతా ఉంటే సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర ఆయన నిప్పంటించుకొని అమరుడైనటువంటి రోజు ఇవాళటి రోజు. ఆ సిరిపురం యాదయ్య చనిపోయినటువంటి రోజు ఈరోజు. అలాంటి ఉద్యమకారులు ఎంతోమంది బీఆర్ఎస్ కార్యకర్తల పోరాట ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందరం ఒక్కసారి ఆ యాదయ్యకు గట్టిగా జోహార్లు అర్పిద్దాం. జోహార్ సిరిపురం యాదయ్యకు, జోహార్ సిరిపురం యాదయ్యకు, జోహార్ సిరిపురం యాదయ్యకు. కానీ ఇలా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే, ఎంతో మంది అమరుల త్యాగ ఫలితం, ఎంతో మంది పోరాట ఫలితం, మన కేసీఆర్ గారి 14 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితం, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చింది. నేను మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది. ఆనాడు ఉద్యమ సమయంలోనైనా, లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా, లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది. ఆ అసెంబ్లీలో కూర్చొని అధికులు చూస్తే ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి, ఒక్కనాడు అమరుల స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా గుండె నిజంగా బాధ కలిగింది. ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నా, ఒకనాడైతే
మా తమ్ముడు యాడ్ చేస్తుండు, ఎవడరా జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం. కేసీఆర్ ప్రభుత్వం కాయా పియా చెలేగయా అన్నట్లు వ్యవహరించిందని, ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి తెలంగాణను దోచిపెడుతోందని బీజేపీ తెలంగాణ అభ్యర్థి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వము కాయా పియా చెల్దియా, ఆ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ నాయకులు కాయా పియా చెల్దియా. రోడ్లు లేవు, మా పొదుపు సంఘాలకు సంబంధించి పావులా వడ్డీ లేదు, ఇండ్లు లేవు. ఇక్కడ అడుగుతా ఉన్నాను, ఎవరికైనా బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఒక్కరికైనా వచ్చిందా చెప్పాల్సిందిగా కోరుతాను. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? నేను అక్కడే అడుగుతా ఉన్నాను. ఇవ్వలే, వాళ్ళు ఇవ్వరు, పోయినా ఇవ్వలేదు, వచ్చినాయన కూడా ఇవ్వడు. రాసిస్తా నేను, వాళ్ళు దొరికింది మింగడమే సరిపోయింది, దొరికితే మింగడమే. ఆ రోజు కేసీఆర్ అనే కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి 2 సార్లు ఢిల్లీకి పోయి మోడీని, అమిత్ షాని, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి మీకు దండం పెడతాం, అప్పులు ఇవ్వండి అని అడుగుతున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీలు అమలు కావు, ముందుంది ముసళ్ల పండగ అని ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంలో చెప్తున్నా, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 34,000 కోట్ల రూపాయలని చెప్పిండు. ఒకటే దఫా అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని లేదు. చూస్తూ ఉన్నాం, 2 సార్లు పోయిండు ముఖ్యమంత్రిగా ఢిల్లీకి. మీ దండం పెడతాం, మాకు అప్పులు ఇవ్వండి, మా దండం పెడతాం, అప్పులు ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. అమిత్ షా గారిని కలిసిండ్రు, ప్రధానమంత్రి గారు కలిసిండ్రు, ఆర్థిక మంత్రి గారిని కలిసిండ్రు. కానీ ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు. నీ జిఎస్డిపి మీద ఆధారపడి, గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి రుణం ఇస్తా తప్ప అంతకంటే కూర్చే ఆస్కారం లేదు. రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చకు రావాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన డిమాండ్పై మాజీ మంత్రి గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని కౌంటర్ వేశారు. ఆయన గుడివాడలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎదుర్కొనే దమ్ము లేక 3 పార్టీల మద్దతుతో ఎన్నికలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని కొడాలి నాని ప్రశ్నించారు. ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు పూర్తవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో 99% అమలు చేశానని చెప్పి, నాకు మీరు ఓటేయాలంటే నేను మీ కుటుంబాలకి, మీ ప్రాంతాలకి మంచి చేశానని కనుక భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు కూడా వేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేయలేకపోయినది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, నాడు నేడులో స్కూళ్ళు రూపురేఖలు మార్చింది కావచ్చు, లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కావచ్చు, ఫిషింగ్ జెట్టీలు కావచ్చు, లేకపోతే కొత్త కట్టేటువంటి హార్బర్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాము. నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా గొప్పగా చేస్తాను. కాబట్టి నేను మీ కుటుంబాలకు మంచి జరిగితే నాకు ఓటేయండి. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ ఆసరా కావచ్చు, విద్యా దీవెన, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. దానికి ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాడు, 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు, నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరు కానీ, ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావో చెప్పమంటే, ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, నువ్వేం చేసావో నేనేం చేసుకుందాం, బహిరంగ చర్చకు సిద్ధమా అంటాడు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి, బహిరంగ చర్చకి గనక కూర్చునే పరిస్థితి ఉంటే
ఇటు పక్కన మేము, అటు పక్కన చంద్రబాబు తరఫున తెలుగుదేశం వాళ్ళు వస్తారు. ఇది బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఇది భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? ఇప్పుడు మేమేం చేసామో ప్రజలకు చెబుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నా పరిపాలన బాగుందంటే నాకు ఓటేయమని చెప్పి చెబుతున్నాడు. నువ్వు కూడా దమ్ముంటే, నువ్వు మగాడివి అయితే, నువ్వు 14 ఏళ్ళ నువ్వేమైనా చేస్తుంటే, నేను ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేశాను, ఈ నా ల్యాండ్ మార్కులు, నాకు ఓటేయండి, నాకు ఎందుకు ఓటేయరని చెప్పి ప్రజలను అడుగు. నువ్వు ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు. మీ ఇద్దరు మాట్లాడుకుని ఎవరు సీఎంగా ఉండాలి మీ ఇద్దరు డిసైడ్ చేసుకునేది కాదు కదా ఇది అని. ఒక ఎక్స్ అంటే మాజీ, ఈయన కోసమే ఆ ట్విట్టర్ పేరు కూడా మార్చినట్టున్నారు ఎక్స్ అని. ఆ ఎక్స్లో ఈయన ఛాలెంజ్ చేస్తాడు. ఎవడికి చేయాలి? ఎక్స్లో ఛాలెంజ్ చేస్తే ఎక్స్కి ఎవరికైనా చేయాలి. ఈ రాష్ట్రంలో ఎక్స్ ఎవడున్నాడు? కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఖాళీగా. వాళ్ళిద్దరూ చేసుకుంటే ప్రాబ్లం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. ఆయన ఏం పని చేశాడు ఏంటి ప్రజలకు తెలుపుతారు. వాళ్ళు సాటిస్ఫై అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశాడంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. మధ్యలో ఈడేవాడు పొకోడి ఈడితో చర్చ ఏంటి? ఈడితో కూర్చుని అసెంబ్లీలో చర్చకి మాట్లాడవచ్చు కదా, అసెంబ్లీలో జరుగుతాయి చర్చలు, మాట్లాడవచ్చు కదా. అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు ఈ సౌట? ఇప్పుడు బహిరంగంగా బయట కూర్చోవాలంటే అసెంబ్లీలో ఏడవలేక అక్కడ ఏడిసి బయటికి పారిపోయి వచ్చి ఇవన్నీ పనికి మాలిన కబుర్లు. ఇప్పుడు నేను నా స్థాయికి నేను చంద్రబాబు నేను చర్చకి రెడీగా ఉన్నా, నువ్వు వస్తావా అంటే వస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి, చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి? 3 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదా అని చెప్పి మిణుకుమంట చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజు ఎంత? 170 సీట్లలో పోటీ చేసి 151 సీట్లో గెలిచినాడు. 25 పార్లమెంట్లకు పోటీ చేసి 22 పార్లమెంట్లు గెలిచాడు. రాజ్యసభలో 11 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అసెంబ్లీలో ఉన్నటువంటి 58 ఎమ్మెల్సీ. దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. నేపాల్కు చెందిన వాచ్మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి దుబాయ్ కోర్టు 25 ఏళ్ల శిక్ష వేసింది. దీంతో కేటీఆర్ నేపాల్ వెళ్లి వాచ్మెన్ కుటుంబ సభ్యులకు 15 లక్షల రూపాయలు పరిహారం స్వయంగా చెల్లించి క్షమాభిక్ష పత్రం రాయించినా కోర్టు అంగీకరించలేదు. అనారోగ్య కారణాలు చూపుతూ మరోసారి ప్రయత్నించగా 7 ఏళ్ల ముందే విడుదల చేసింది. దీంతో సిరిసిల్ల, రుద్రంగి, కొనరావుపేట మండలాలకు చెందిన 5గురు హైదరాబాద్ చేరుకున్నారు. రానున్న 10వ తరగతి పరీక్షలు దృష్టిలో పెట్టుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 500 మంది 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్స్ కిట్లను పంపిణీ చేశారు. విజయవాడ సింగనగర్ నందు వివేకానంద పాఠశాలలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ గవర్నర్ జేఎన్ శంకర్ గుప్తా, మద్దినేని చక్రధర్, పెనుమచ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, ఉపాధ్యాయులకు, పిల్లలకు అందరికీ నమస్కారం. ఈ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ సుప్రీం వారు వివేకానంద స్కూల్లో మరి 5,000 మందికి 500 మంది విద్యార్థులకి కిట్లు, అంటే ఎగ్జామినేషన్ కిట్లు అంటే ప్యాడ్స్, పెన్లు, స్కేళ్ళు, ఇలా వాళ్ళు చక్కగా ఎగ్జామినేషన్ రాసి మంచి భవిష్యత్తులోకి రావాలనే ఉద్దేశంతో ఎంకరేజ్మెంట్గా మరి ఈ కార్యక్రమాన్ని అప్పలరాజు గారు, చక్రధర్ గారు స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇదే పద్ధతిలో చాలా సంవత్సరాల నుంచి వీరి ఆధ్వర్యంలో ఈ స్కూలు దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ చక్కని, మరి ఒకప్పుడు చూస్తే చాలా అధ్వానంగా ఉండే స్కూల్ని ఇవాళ ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్ లాగా అభివృద్ధి చేయడమే కాకుండా ఈరోజున అనౌన్స్ చేశారు. లయన్స్ క్లబ్ సుప్రీం ఆధ్వర్యంలో మనం విజయవాడ సిటీలో
గవర్నమెంట్ స్కూల్స్కి ఒక 500 మంది విద్యార్థులకి ఈ 10th క్లాస్ పరీక్షలకు సంబంధించి కిట్ ఇవ్వాలనుకుంటున్నాము. మరి మా ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే నాగిరెడ్డి గారు, రాజేష్ కుమార్ గారు కూడా ఆధ్వర్యంలో ఈరోజు మనం విజయవాడ సిటీలో ఈ కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మా గవర్నర్ శంకర్ గుప్తా గారి చేతుల మీదుగా మనం ఈ అందజేయడం జరిగింది. మన పిల్లలందరి ఉద్దేశం ఒకటే, మనం ఈరోజు పేదవాడు అనేవాడు ధనవంతుడు అవ్వాలి అని అంటే మాత్రం తప్పనిసరిగా అది విద్య ద్వారానే అవుతారు. ఒక మనిషి 10 గంటలు పనిచేసేది 20 గంటలు పనిచేసినా వాడు పేదరికం పోదు. అదే 10 గంటలు కాదు, 7 గంటలు ఒక విద్యార్థి అనేది కరెక్ట్గా ఆ టైం టేబుల్ ప్రకారంగా చదివితే మాత్రం వాడు గొప్పవాడు అయ్యాడంటే వాళ్ళ కుటుంబం మొత్తం పేదరికం నుంచి పోతుంది. ఆ పేదరికాన్ని పారదోలాలి అని అంటే మాత్రం అది విద్య ద్వారా జరుగుతుంది. ఆ విద్య ద్వారా జరగాలని అంటే ఇలా ఆ విధమైన సహాయం మాత్రం ఒక లయన్స్ క్లబ్ సుప్రీమే విజయవాడలో అందజేస్తుందని నేను తెలియజేస్తున్నాను. ఈ లయన్స్ క్లబ్ సుప్రీము ఈరోజు జిల్లాలోనే మరి 5 సంవత్సరాల నుంచి మొదటి స్థానంలో ఉంది. మరి ఈరోజు మా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా జిల్లా ఫస్ట్ అనేది వస్తుందనేది నేను నమ్ముతున్నాను. తప్పనిసరిగా ఈ విద్యార్థులందరూ కూడా 100% ఫలితాలతోటి మళ్ళీ ఇదే వేదికలో సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాను పాస్ అయిన తర్వాత. మరి ఈ కార్యక్రమంలోకి ముఖ్యంగా విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నుండే పోటీ చేయనున్నారు. తాను భీమవరం నుండే పోటీ చేస్తున్నట్లు పవన్ టీడీపీ నేతలతో భేటీ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్న పవన్ ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ నేతలను కలవనున్నారు. పొత్తులపై ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు చెప్తా నేను చేయలే. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి, ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినా నా ఒకటికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజు జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం బాగుండాలి, ఈ అలయన్స్ బలంగా నిలబడాలి. మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి, ఇవన్నీ కొన్ని తప్పవు. కానీ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చేలాగా రేపొద్దున ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, స్థానిక ఎన్నికలు ప్రతి దాంట్లో 3వ వంతు జనసేన బలంగా తీసుకునేలాగా నిలబడేలాగా మనం ఓటు ట్రాన్స్ఫర్ కనుక జరిగితే టీడీపీని మనం వదిలేసిన చోట్ల, టీడీపీని నుంచిన చోట్ల జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయితే మటుకు రేపొద్దున స్థానిక ఎన్నికలకి అదే మీకు బలం అవుతుంది, మర్చిపోకండి. గత టీడీపీ ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలు తీర్చకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రమే పరిమితమైందని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. విజయవాడ 1 టౌన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన అందించడం జరుగుతుందన్నారు. పార్టీలో చిన్న సమస్యలు సాధారణమే అన్నారు. ఒక కార్యక్రమం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది ప్రజలు ఒకసారి వేరియేషన్ వేసుకోవాలి. గత 5 ఏళ్ల కాలంలో ఎందుకు ఈ రోడ్లు పడవలేదు, ఎందుకు డెవలప్మెంట్ అన్నది జరగలేదు, ఈ 5 ఏళ్ల కాలంలోన ఎందుకు ఈ రోడ్లు పడ్డాయి అంటే ప్రజలకి అందించాల్సిన కనీస అవసరాలను కూడా తీర్చకుండా ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రమే పరిమితమైనారు గతంలోన పాలకులు. కానీ ఈసారి జగనన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా పాలన అన్నది కొనసాగించడం జరిగింది. ఇప్పుడు ఆసిఫ్ గారిని కూడా ఏదో పార్టీలు మారుతున్నారు కొంతమంది అని మీడియా మిత్రులు అడగడం జరుగుతుంది. వాళ్ళు డైరెక్ట్లు చేయించవటం మూలాన ఏదో కొంచెం వాళ్ళు మనసు బాధపడి అలాంటి ఒక నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. కానీ ఆసిఫ్ గారు వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి మళ్ళీ ఒక మాట మీదకి వస్తాము, అలాంటిది ఏం లేదు. చిన్న అలకలు అన్నవి మన ఇళ్లలో కూడా ఉంటాయి. అలాగే పార్టీ కూడా ఒక కుటుంబం లాంటిది. ఏదైనా చిన్న అలకలు అలాంటివి ఉన్నా కానీ పూర్తి స్థాయిలో త్వరితగతిన మేము అన్ని కంప్లీట్ చేసుకుంటాం, అందరం కలిసి ప్రయాణిస్తామని తెలియజేస్తాం.
గత టీడీపీ ప్రభుత్వం కట్టిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోగా లబ్ధిదారుల సంతకాలు తీసుకుని అప్పులు తెచ్చి ఆ భారాన్ని వారిపైనే మోపారని సీఎం జగన్ పై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపణలు చేశారు. విజయవాడలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆస్తులను చేతిలో పెట్టుకుని అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన వేస్తారన్నారు. పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ వారిపై అప్పుల భారాన్ని మోపుతున్నారన్నారు. ఒక్కొక్కళ్ళు 3,25,000 అప్పున్నట్టుగా మాకు కాగితాలు వచ్చినాయండి, మాకు అర్థం కావట్లేదని చెప్పి పోతా ఉన్నారు. 3,15,000 అది 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం తీసుకున్న అప్పు. అది ఎవరు తీసుకున్నారు? టిడ్కో ఇళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాని 95% దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఆయన పెట్టి ఇళ్ళు కడితే ఈ ముఖ్యమంత్రి గారు ఆ 5% పూర్తి చేసి వీళ్ళకి ఇల్లు ఇవ్వాల్సింది పోయి ఆయన ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ చేత మీకు ఇల్లు ఇస్తాం, మీకు ఇళ్ళు వచ్చినాయి, మా దగ్గరకు సంతకాలు పెట్టండి అని చెప్పి సంతకాలు పెట్టించి ఈ రోజున ఆ సంతకాలని ఆయన లోన్లు తీసుకోవడానికి అప్పులు తీసుకోవడానికి వాడి ఒక్కొక్కళ్ళ మీద 3,25,000 అప్పు తీసుకుని ఆయన ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఇల్లు ఆ సొమ్ము అయింది కాదు, ఆయన రూపాయి ఖర్చు పెట్టలా. ఇది పేదవాళ్ళకి సంబంధించిన సొమ్ము. ఏమైనా ఇల్లు ఇచ్చాడా అంటే ఆ ఇల్లు ఇంత మటుకు ఇవ్వలేదు, ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఒకవేళ ఆ రోజునే ఇల్లు ఇచ్చే లోన్ తీసుకునే ఇల్లు ఇస్తే వాళ్ళకి అద్దె తప్పేది, ఆ అమౌంట్ అన్నా కొంత కట్టుకునేవాళ్ళు. ఎలక్షన్కు ముందు ఏం చెప్పారు? ప్రతి ఒక్క ఇల్లు ₹1 రిజిస్ట్రేషన్ చేసి ఉచితంగా ఇస్తామని చెప్పారు. చాలా మంది ఆనందపడ్డారు. ఆ ఉచితంగా ఇస్తారని చెప్పి ఆయనకి 151 సీట్లు ఇవ్వటం జరిగింది. ఇవాళ 2019లో చంద్రముఖి చంద్రబాబును సీఎం జగన్ పెట్టెలో బంధించారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గ పాలనలో రాష్ట్రమంతా అప్పుల కరువు కాటకాలతో ఉందన్నారు. చంద్రముఖి చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని, దుర్మార్గుడు అమరావతిలో పేద ప్రజల ఇళ్ల విషయంలో కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమం ఇచ్చే అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, ఎందుకంటే 2019లో చంద్రముఖిని బంధించి పెట్టిలో పెట్టారు. పొరపాటు గనక 2024లో కనుక ఆ తప్పు జరిగితే లక అంటూ చంద్రముఖి బయటకు వస్తుంటే రాక్షసుడు దెయ్యం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. మనం చంద్రముఖి కానీ ఆ దెయ్యం కానీ రాక్షసుడు కానీ చంద్రబాబు నాయుడే. వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత మనందరి మీద, రాష్ట్ర ప్రజల మీద ముఖ్యంగా. అటువంటి రాక్షసులు కానీ దుర్మార్గులకు కానీ పొరపాటున అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇస్తే కనుక ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు పరిపాలన అంటేనే సర్వనాశనం. వర్షాలు ఉండవు, రైతులు బాగోరు, అన్ని ఇబ్బందులే. చంద్రబాబు అనే వ్యక్తి కనుక ముఖ్యమంత్రి అయితే కరువు కాటకాలు అన్ని ఇటువంటివి ఉంటాయి. అందుకని చంద్రబాబు అనే వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. కాబట్టి ఉన్న కుప్పలను కూడా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి 170 సీట్లు కానుకకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు అని మీకు తెలియపరుస్తున్నారు. సింగిల్గా పోటీ చేస్తే 40 వస్తాయి, చంద్రబాబుతో పోటీ చేస్తే 20 వస్తాయి. మరి రాజకీయ నాయకుడు అంటే కనీసం 40 సీట్లు తెచ్చుకోవచ్చు. వెళ్ళి సింగిల్గా పోటీ చేసుకుంటే 40 వచ్చేటైతే ఏ రాజకీయ నాయకుడే కానీ ఎక్కువ సీట్లు తీసుకుంటాడా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నుంచే పోటీ. రానున్న 10వ తరగతి పరీక్షలు దృష్టిలో పెట్టుకుని 500 మంది 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ల పంపిణీ. దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులకు విముక్తి. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.